మీరు కలిసే ఉండాలి. నేనైతే సరే అన్నాను, కానీ పెద్ద మీ మధ్య పాసాలు ఆ ప్రేమలు ఉంటాయా అని. అందుకన్నా మీ అమ్మకు ఆవిడతో పాటు ఆ మాట కానీ మీ చెల్లి పెళ్లి చేసినప్పుడు నువ్వే శ్రీధర్తో అన్నావు, బావా పేరుకి నేను మా చెల్లిని మీతో పంపుతున్నానే కానీ నా చెల్లి నా ఇంట్లోనే ఉంటుంది. అప్పుడు నాకు గుర్తొచ్చింది మీ అమ్మ నాతో అన్న మాట. నేను వెంటనే ఇక్కడికి వచ్చి మీ ఉయ్యాల్లో కూర్చొని మీ అమ్మకు సారీ చెప్పాను. నేను ఇచ్చిన మాట నేనే మర్చిపోయానని నీ కొడుకుతో చెప్పించుకున్నావా తెలిసేంతవరకు మీరంతా కలిసే ఉండేవారు. అర్థం లేని ఆవేశాలు, వదులుకోలేని పంట, కళ్ళు మూసుకుపోయిన పౌరుషాలు, ఒకటిగా ఉండాల్సిన భగవంతుడు దూరం చేశాడు. నన్ను ఒక అగ్నిపర్వతంలా మార్చాడు. కోపంలో ఒక్కొక్కసారి ఏం మాట్లాడతానో నాకే తెలియదు. తర్వాత తీరిగ్గా బాధపడుతూ ఉంటాను. ఇప్పుడు అర్థమైందా నేను ఇక్కడ ఎవరితో ఉన్నాను? ఇక్కడ నా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవి నాకు మాత్రం సొంతమైన జ్ఞాపకాలు. ఈ ఉయ్యాలు కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటే నువ్వు మీ చెల్లితో ఆడుతున్నట్టు, మీ అమ్మ నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టు. మరి ఈ రోజు ఎందుకు కూర్చున్నారో తెలుసా? రేపు చెల్లి వస్తుందని రెండు కుటుంబాలు కలిసిపోతాయని చెప్పడానికేనన్నా. అవును, కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటి నాన్న? అందరం కలిసిపోయిన తర్వాత నా కోపం ఇంకా ఎవరికి ఉంటుంది నాన్న? ఈ మాటల్లో నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీ అమ్మ కూడా హ్యాపీయే. ఇప్పటికి వెళ్ళేటండి పడుకుంటాను. కాసేపు కూర్చుంటారా? బయట చల్లగా ఉంటారు నాన్న. ఎక్కువసేపు కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది.